రే నేను ఎందుకు చేశానంటే రెహమాన్ గారికి ఇవ్వాల్సిన సాంగ్కి లిరిక్స్ ఇంకా సెట్ అవ్వలేదురా. దానికి ఎవరైనా పట్టుకోవాలి. ఈరోజు 6:30కే ట్రైను. ఏం చేయాలో తెలియట్లేదు. నువ్వు ఇంతగా ఎందుకు గుంజుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదురా. రే ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఆయన డైరెక్ట్గా చూశాక ఏదైనా గిఫ్ట్ ఇవ్వద్దు ఏంటి? నువ్వు రెహమాన్ గారితో ఆడిషన్కి వెళ్తున్నావా? అది నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఏంటి చెప్పలేదా? రే ఉదయాన్నే అన్ని వివరాలు పోసుకొచ్చినట్టు చెప్పాను కదరా నీకు. నో వే, నేను ఇప్పుడే కదా ఫోన్ ఆన్ చేశాను. మరి ఇంకెవరికి నేను ఫోన్ చేశాను? నువ్వు పెట్టి మళ్ళీ ఫోన్ చేస్తాను. నేను ఇవాళ సాయంత్రమే చెన్నైకి బయలుదేరి వెళ్తున్నాను. మన చెన్నై ముజట్ రెహమాన్ గారితో ఆడిషన్. ఏంట్రా మాట్లాడావు? కట్ అయిపోయిందే. ఇది రాంగ్ నంబర్. చూడండి నిజం చెప్పాలంటే ఇలా టైం పాస్ చేయడానికి నాకు టైం లేదు. నో వే, నేను ఇప్పుడే కదా ఫోన్ ఆన్ చేశాను. హలో హలో నేను మీతో కొంచెం రఫ్గా మాట్లాడాను. ఐఎమ్ సారీ. నేను పొద్దున్నే నా ఫ్రెండ్కి కాల్ చేస్తే అది మీకు వచ్చింది. అది ఇప్పుడే నాకు అర్థమైంది. కానీ నా రాంగ్ కాల్ మీ జీవితాన్ని మార్చేసిందా? నాకేమీ అర్థం కాలేదండి. ఎలా? నేను చెప్తాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ బ్యాక్. నేను మిమ్మల్ని డైరెక్ట్గా కలిసి మాట్లాడాలనుకుంటున్నాను. ఫ్రీగా ఉంటే. ఇక నేను ఎన్నడైనా ఎప్పుడు చనిపోయినా పర్వాలేదు. ఈరోజు అలాంటిది. అందుకే ఇవాళ కలవడం కుదరదనుకుంటా. నాకు కూడా ఈరోజు దాదాపు అలాంటిదే. బట్ ఇట్స్ ఓకే. రెహమాన్ గారి దగ్గర ఈరోజు ఆడిషన్ కదా. ఓ నేను మొదట మీకే చెప్పాను కదా. ఆల్ ది బెస్ట్. లెట్ ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. జై, నీకు అర్జెంటుగా డబ్బులు కావాలన్నావు కదా. 1 గంటలో ఎంపరర్ స్టూడియోకి వెళ్ళు. అక్కడికి రావాల్సిన సింగరు రాలేదట. నేను నీ పేరు రికమెండ్ చేశాను. అది కాదురా, నేను ఇప్పుడు మనకి లిరిక్ రాసేవాడిని పట్టుకోవడం కోసం తిరుగుతున్నాను. అయినా నేను ఇప్పుడే వెళ్ళి పాడతానులే. డబ్బులు వస్తాయి కదా, అప్పుడే మన రికార్డింగ్ అవుతుంది. సరే నేను మళ్ళీ చేస్తాను రా. ఓకే. రే కార్తీక్, మధ్యాహ్నం సిఎస్టీకి వెళ్ళి టికెట్ తీసుకో. సరే కానీ నేను ఎందుకు చేశానంటే. ఏంటో చెప్పరా, బిజీగా ఉన్నాను నేను. సరే విను. రే హృదయాంజలి సినిమాలో ఎదపై జారిన ప్రియచునుక అనే సాంగ్లో 3rd లైన్ ఏంటి? ఎదపై జారిన చిరు కవిత ఎక్కడ దాగా విన్నాళ్ళు. హలో, ఎలాగైతేనేం ఫోన్ తీసావు. నీకోసం మేము వెతకని చోటంటూ లేదు. 2 రోజులైంది నువ్వు ఆఫీస్ నుంచి వెళ్ళి. మేము నీకేమైనా కష్టం కలిగించామా తల్లి? అమ్మా అమ్మా, ఏదో ఒకటి మాట్లాడతల్లి. అమ్మా, నాతో మాట్లాడతలే.
జై. హలో కార్తీక్, శివగాడు నాకు ఫోన్ చేసి అంతా చెప్పాడురా. ఇవాళ నీ జీవితంలో అన్ని మంచి విషయాలే జరుగుతున్నాయి. నేను తనకి పంపిన ఎస్ఎంఎస్లు కొంచెం ఓవర్ అయ్యేమో డౌట్ రా. ఒరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు. ఈరోజు ఎలాగైనా కలవాలి, చెన్నై వెళ్ళటానికి ముందు ఎలాగైనా సరే. అలాగే, కానీ ఎక్కడా? ఎక్కడైనా సరే, రికార్డింగ్ స్టూడియోలోనో ఎక్కడో, ఎనీవే. అలాగైతే చర్చ్ రోడ్లో ఉన్న ఎంపరర్ స్టూడియోలో నాకు రికార్డింగ్ ఉంది. ఒక 30 నిమిషాల్లో అక్కడికి వస్తే చాలు. ష్యూర్. మరి మీ పేరేమన్నారు? పేరు నేను ఇప్పుడు చెప్పను, కానీ స్టూడియోకి వచ్చాక చెప్తాను. సరే. హలో, నేనే. ఇప్పుడు ఎక్కడున్నారు? దుకాణంలో ఉన్నాను. టింకుకి బర్త్డే కార్డు కొనాలి. చాలా సంతోషం. చక్కటి ఆలోచన. ఏమైనా చూసారా? లేదు, చూస్తూ ఉన్నాను. నేను హెల్ప్ చేస్తాను. వాడికి ఎంత వయసు అని చెప్పారు? వాడికి 6 ఏళ్ళు. 6 ఏళ్ళు వచ్చాయి వాడికి. ఇప్పుడు గుర్తొచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. టింకుకి ఇవ్వడానికి ఒక కార్డు దొరికింది. వాడికి తప్పకుండా నచ్చుతుంది. చెప్పు హనీఫా. .38కి సంబంధించిన అన్ని వివరాలు నేను నీకు మెయిల్ చేశాను. ఓకే, నేను ఇప్పుడు ఇంటికే వెళ్తున్నాను. ఇంటికే? ఏమైంది? అంతా జోసఫ్ గారితో వచ్చిన తలనొప్పి. పొద్దున్నే తివారీ గారు నాకు క్లాస్ స్పీకర్లే. సరే, వీలైతే సాయంత్రం పెగ్గేద్దాం. నేను ఫ్రీయే. నో వే. ఏ? నేను రీతును తీసుకువెళ్తానని ప్రామిస్ చేశాను. ఓ సారీ, నేను ఈరోజు మర్చిపోయాను. నువ్వు మీ అమ్మాయితో టైం స్పెండ్ చేయడమే కరెక్ట్. కేదార్, అసలు నేను చెప్పేది వింటున్నావా? నేను మళ్ళీ కాల్ చేస్తాను.